అక్టోబర్ 4, 2023 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం కొత్త పీఎల్సీ కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి శివశంకర్ గారిని చైర్మన్‌గా నియమించింది. ఉద్యోగుల వేతన సవరణ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఆ సమయంలో టీఎన్‌జీఓ నేతలు మరియు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కమిటీని కలిసి ఉద్యోగులందరికీ ఆమోదయోగ్యమైన మరియు మెరుగైన షిప్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరిగిందని చెప్పవచ్చు. నాయకులు మంచి షిప్మెంట్ కావాలని కోరారు. కానీ దానిని నిర్ణీత కాలపరిమితిలో అంటే 6 నెలలు లేదా ఏడాది లోపు పూర్తి చేయాలని గట్టిగా కోరడం మర్చిపోయారు. దీని ఫలితంగా పీఆర్సీ నివేదిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తుంది. గత ప్రభుత్వం సుమారు 2 సంవత్సరాల పాటు ఈ విషయంలో కాలయాపన చేయగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరో 6 నెలల సమయం గడిచిపోయింది. అంటే దాదాపు 2.5 సంవత్సరాలుగా ఉద్యోగుల కొత్త వేతన సవరణ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అసలు నివేదిక సిద్ధమైందా? ఒకవేళ సిద్ధమైన ప్రభుత్వం దానిని ఎందుకు బహిర్గతం చేయడం లేదు అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మరియు బడ్జెట్ భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం దీనిని వాయిదా వేస్తూ వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకసారి పీఆర్సీ అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై భారీగా అదనపు భారం పడుతుంది. అందుకే దీనిని వీలైనంత కాలం వెనక్కి నెడుతున్నారనే చర్చ నడుస్తుంది. కానీ పెరిగిన ధరలు మరియు నిత్యావసరాల ఖర్చుల దృష్ట్యా ఉద్యోగుల పాత జీతాలతో నెట్టుకురావడం చాలా ఇబ్బందిగా మారింది. ఇప్పటికే 2025 సంవత్సరం కూడా ముగింపు దశకు చేరుకుంటుంది. కాబట్టి కనీసం 2026 జనవరి నాటికైనా అంటే సంక్రాంతి పండుగ లోపు ఈ నివేదికను అధికారికంగా బయటపెట్టాలి. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం త్వరలోనే ఒక సానుకూల నిర్ణయం తీసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా మెరుగైన షిప్మెంట్‌తో కూడిన కొత్త జీతాల నివేదికను బహిర్గతం చేసి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించాలని టీఎన్‌జీఓ నేతలు మరియు ఉద్యోగులు బలంగా ఆశిస్తున్నారు. ఈ జాప్యం మరియు దారి తీయకముందే ప్రభుత్వం స్పందించి త్వరగా పీఆర్సీ నివేదికను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన చేస్తుందో వేచి చూడాలి.